హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము టమోటా పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ వీడియోలో తప్పక చూడండి. నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, ఇలా 1 కేజీ ఊరి నుంచి పంపించారు టమోటాలు, బాగా పండినటివి. నైటే వాష్ చేసుకొని నీట్గా ఉన్నటివి తీసుకొని 1.5 కేజీ 1.9 కేజీస్ ఇలా పెద్ద పెద్ద పండ్లను తీసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను, బోత్ సైడ్స్ డ్రై అయ్యేటట్లు. తర్వాత నేను ఒక ప్యాన్లో 1 గ్లాస్ చిన్న గ్లాస్తో ఆవాలు, దీనికి కావాల్సిన పొడిని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి బాగా మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేసి బాగా మంచి రా స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా మాడిపోకూడదు. మెంతులు ఎక్కువ వేయడం వల్ల చేదు ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పి నేను 2 కేజీస్ ఉన్నాయి కదా అప్రాక్సిమేట్లీ టమాటాలు, అందుకని నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత ఆవాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర తీసుకున్నారు. ఫ్రై అయింది. ఇప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. 1.9 కేజీస్ టమోటా ఉన్నాయి, అందుకు 250 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఆ పొడిని గ్రైండ్ చేశాను. ఇప్పుడు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్యాన్లో వేసి ఉడకపెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు పసుపు ఏమి వేయకూడదు. ఫస్ట్లో కలిపెడుతూ మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి బాగా దగ్గర పడే వరకు. ఇప్పుడు నేను చూడండి బాగా ఉడికి దగ్గర పడింది. టమోటాలు స్మాష్ అయిపోయినాయి. దీని నిండా ఉండింది, చాలా వరకు తగ్గిపోయినాయి. ఇలా కలపెడుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉండాలి. కలపెడుతూ ఉంటే అడుగు అంటదు. ఇప్పుడు మూత పెట్టి దగ్గర పడి ఉడకపెట్టిన ముందే ఉప్పు వేసుకున్నాం అనుకోండి, అడుగు అంటిపోతుంది. చాలా దగ్గరికి వచ్చేసేయాలి. చాలా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామనేది వీడియోలో చూపిస్తున్నాను. నేను పులుపున్న నల్ల చింతపండు తీసుకున్నాను, అందుకే ఇది కలర్ ఇలా చేంజ్ అయింది. 250 గ్రామ్స్ తీసుకున్నాను చింతపండు. ఇలా నల్లగా ఉంది చూడండి. తర్వాత చింతపండు బాగా ఉడికిన తర్వాత మనకు ఒక కారం తగ్గట్టు నేను చిన్న గ్లాస్తో 3/4 గ్లాస్ కారపొడి, ఉప్పు వేసి రాళ్ళు ఉప్పు వేసాను. కలిపి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత దించి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకున్నాను. బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు లేదా రుబ్బుకోవచ్చు రోల్ ఉంటే. నేను ఇలా అంతా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంతలోపు వెల్లుల్లి నేను కూడా ఒలిచి పెట్టుకున్నాను. లాస్ట్లో వెల్లుల్లి కొంచెం కోర్స్గా వేసి గ్రైండ్ చేస్తే చాలా బాగుంటాయి టేస్ట్. మొత్తం ఇలా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము అంతే, చాలు. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయాలి, స్మూత్గా గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు తర్వాత వేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ అయింది. తర్వాత కొంచెం ఆవాలు మనకు ఎంత కావాలో అంత ఊరగాయకి వేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా తీసుకున్నాను. ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి. ఆవాలు కొంచెం జీలకర్ర వేసాను, బాగా ఫ్రై అయినాయి. చూసుకోవాలి, బాగా చిటపట అని అనాలి. చిటపట అనిన తర్వాతనే మనము రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేయాలి. చూడండి వీడియోలో చూపించిన చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, మా అమ్మ చెప్తూ ఉంటే. ఇలా శనగపప్పు ఉద్దిపప్పు వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఒలిచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వాష్ చేసి కొంచెం తడి లేకుండా పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసాను. వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఎంత వేగితే మనం ఊరగాయలు వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టినాం కదా. చూడండి వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఆవాలు వేయించి ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా పేస్ట్ను, అదంతా వేసి బాగా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా. నూనె సపరేట్ అవుతూ ఉంటుంది. చూడండి నాకు దాదాపు 1/2 కేజీ నూనె పట్టింది. నేను గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేశాను. ఇలా కలుపుతూ ఉంటే బాగా ఉడికి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత నేను పక్కన ఓవర్ నైట్ పెట్టేసి నెక్స్ట్ డే బాక్స్లో వేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టమోటా పికిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.